జిల్లా కానివ్వకుండా వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని రాజంపేట టీడీపీ అభ్యర్థి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ప్రాజెక్టులను కట్టించడానికి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన సుబ్రహ్మణ్యంకు సంపూర్ణ మద్దతిచ్చి రాజంపేట నియోజకవర్గంలో టీడీపీని గెలిపించుకుంటామని జనసేన నాయకులు శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని కుతంత్రాలు చేసినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటున్న కూటమి అభ్యర్థులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రచారంలో టీడీపీ రాజంపేటలో దూసుకు వెళ్తుంది. ప్రస్తుతం రాజంపేట అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం మనతో ఉన్నారు. రాజంపేటలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, తన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. సార్, రాజంపేట అభ్యర్థిగా మీరు బరిలో దిగిపోతున్నారు. ఇప్పటికే వైసీపీ బలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎలా గట్టిగా పోటీ ఇవ్వబోతున్నారు? వైసీపీ బలంగా ఉండేటువంటి ఈ ప్రాంతం అని మీరు అంటున్నారు. ప్రజలు అలా అనడం లేదు. తెలుగుదేశం బలంగా ఉండే ప్రాంతం ఈ అసెంబ్లీ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నేను ఘన విజయం సాధించి కూటమిని గెలిపించేదానికి 100% అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గం. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? రాజంపేట జిల్లా కావాల్సిన రాజంపేటను జిల్లా కానివ్వకుండా వైకాపా ప్రభుత్వం రాజంపేటకు తీవ్రమైన అన్యాయం చేసింది. ప్రాజెక్టులు తెగిపోతే ప్రాజెక్టులు కట్టించేదానికి వైకాపా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. మెడికల్ కాలేజీ రాజంపేటకు శాంక్షన్ అయితే ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ మెడికల్ కాలేజీని వేరే ప్రాంతంలో తీసుకుపోయి నిర్మించుకున్నారు. రాజంపేటకు తీవ్రమైన అన్యాయం జరిగింది. రాజంపేట ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వలసలు నివారించేదానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నిర్మించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో వాటిని నిర్లక్ష్యానికి గురి చేసినారు. ఏదైతే రాయలసీమను హార్టికల్చరల్ హబ్గా పెడతామని తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హార్టికల్చరల్ హబ్లో భాగంగా ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి గల్ఫ్ దేశాలకు వలసపోయే వారిని అక్కడి జీతాలకు ఇంచుమించు సమాన జీతాలు ఇచ్చి గల్ఫ్లకు పోనీయకుండా మేము అడ్డుకునేదానికి కృషి చేస్తాము. ప్రధానంగా చెంగల్రాయుడు కూడా పార్టీ మారుతారనేటువంటి ప్రచారం ముమ్మరంగా నియోజకవర్గం జరుగుతుంది. దీనిపైన మీరు చెంగల్రాయుడు గారిని నేను వ్యక్తిగతంగా చాలా గౌరవిస్తాను. కానీ పార్టీ నిర్ణయాన్ని అనుసరించుకొని మేమందరం నడుచుకుంటున్నాం. అందరూ కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ అభ్యర్థిని విజయానికి కృషి చేసేదానికి ముందుకు వస్తున్నారని మీరందరూ చూస్తున్నారు. నేను వాళ్లతో కలిసి పార్టీ గెలిపించేదానికి కృషి చేసి పార్టీని విజయటంగా మోగిస్తాం. అదేవిధంగా జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీనివాసరావు ఉన్నారని తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? మేము ఈ ఆత్మీయ సమావేశం పెట్టడానికి ఒక కారణం ఉందండి. రాజంపేటను ఎప్పుడు జనసేనకి ఇస్తారనే ఒక ఆలోచనతో పనిచేశాము. జన సైనికులు పనిచేశారు, అందరూ బాగా కృషి చేశారు. కాకపోతే ఈ మా పవన్ కళ్యాణ్ గారి ఆయన కృషితో రాష్ట్రంలోని ఈ నరకాసురుడిని సంహరించాలంటే ఒక కూటమి అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కూటమిలో ఇంకొక పార్టీకి వెళ్ళడం జరిగింది. అందులో మా వాళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహంగాను బాధగానే ఉన్నారు. సో వాళ్ళ నిరుత్సాహాన్ని పోగొట్టి మనోధైర్యాన్ని కల్పించి మన కూటమికి మనం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆయన అడుగుజాడలను నడుస్తాం. మనమందరం కూడా కూటమి అభ్యర్థులకి మనం మద్దతు ఇద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ప్రధానంగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేసినప్పుడు కానీ లేకపోతే పోలింగ్ టైంలో కానీ వాళ్ళు అడ్డుకునేటువంటి పరిస్థితిని ఇలాంటి టైంలో మీరు ఎలా గట్టి పోటీ ఇస్తారు? అంటే వాళ్ళు ఎవడో గొడవ చేస్తుంటే మనం అడ్డుకోకుండా ఉండడానికి మనం కూడా మరమనుషులం కాదు కదా. వాడికి ఉన్నది ఒకటే ప్రాణం, మనకున్నది ఒకటే ప్రాణం. అన్నిటికీ ఎదుర్కొని నిలబడతాం. ఎందుకంటే ఈ అరాచక పాలన పోవాలనే ఉద్దేశంతోనే మేమందరం ఉమ్మడిగా పోరాటం చేస్తున్నాం. అంతకుమించి ఏం లేదండి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. నా ఓటును నిర్భయంగా వేసుకునేదానికి నా జన సైనికులు అందరికంటే ముందుంటారు. తప్పకుండా ఏదైనా సరే అడ్డుకొని అన్యాయాలు జరగకుండా, అక్రమాలు జరగకుండా మేము కాపాడుకొని మా ఓటును యూటిలైజ్ చేసుకుంటాం. పద్ధతిగా యూటిలైజ్ చేసుకొని మా ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకుంటాం. టీడీపీ తరఫున నిలబడిన సుబ్రహ్మణ్యకి ఎలాంటి సపోర్ట్ మీరు పూర్తిగా మద్దతు ఇస్తారు? పూర్తిగా నేను శ్రీనివాసరాజు జనసేన అభ్యర్థిగా ఎలా
పోరాటం చేస్తారో, ఎలా అయితే ఓట్లు అభ్యర్థించి ఓట్లు వేయించుకుంటామో అంతకు మిన్నగా చేసి చూపిస్తేనే నాకు ఇక్కడ గౌరవం ఉంటుంది. నా కాన్స్టిట్యున్సీలో ఆయనకి పూర్తిగా సంపూర్ణంగా అన్ని సహకరించి ఆయన గెలుపుకు, ఆయన కానీ ఎంపీ గారి గెలుపు కోసం, బీజేపీ అభ్యర్థి ఆయన గెలుపు కోసం కూడా సాయశక్తులా కృషి చేసి గెలిపిస్తాము. ఇది సుబ్రహ్మణ్యము. అదేవిధంగా మరి శ్రీనివాసరావు గారు చెప్తున్నటువంటిది రాజంపేట నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీ పార్టీని గెలిపించుకుంటానో, వైసీపీ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వాటిని అడ్డుకుంటామని చెప్పి చెప్తుంటున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో 99 టీవీ రాజు.